సమాజంలో అందరికంటే పేదరికం అనుభవిస్తూ, అందరికంటే ఆకలి బాధలు చవి చూస్తూ, అందరికంటే చదువులో వెనుకబడి, అందరికంటే ఆస్తుల్లో వెనుకబడి, అందరికంటే భూములు, మన చెట్టు భూములు లేదు, అందరికంటే కూడా మన దగ్గర బంగారం లేదు, అందరికంటే కూడా మన దగ్గర వ్యాపారాలు లేవు. అంటే ఈ సమాజంలో అందరికంటే కూడా మనం వెనుకబడుతున్నాం. అవునా? సమాజం అందరికంటే మనం వెనుకబడుతున్నాం. ఏదో రెండో వాడు బాగుపడిన వాళ్ళ యొక్క చేతి తీసుకుంటూ, వాడు కూలి పనులు చేసుకుంటూ, వాళ్ళ చెరువుల వద్ద కాపలు ఉంటూ, వాళ్ళ పొలాల వద్ద కాపలు ఉంటూ, వాళ్ళ పొలాల్లో ఇరుకులు పడుతూ, మున్సిపాలిటీకి వచ్చేసరికి మన సోదరి ఆడపడుతులందరూ కూడా రెండో వాడిలో పాసి పనులు చేస్తూ, మున్సిపాలిటీ వర్కర్లుగా పొలాలు ఇరుకులు పట్టుకుంటూ, చేపలు పట్టుకుంటూ, ఇప్పుడు చేపలు పడతారు, పెద్ద పెద్ద కాలంలో చేపలు పట్టే హక్కు మనకు లేదు. మురికి కాలంలో ఎవడు పట్టించుకోవాలని మురికి కాలంలో మనోడు చేపలు పడుతున్నారు. అవునా? మంచి మంచి కాలంలో చేపలు పట్టే రైతు కూడా మనకు లేకుండా పోయింది. చేపల సొసైటీలు వచ్చినాయి. ఒక పెద్ద కాలంలో చేపలు పట్టే రైతు మనకు ఉందా? లేదు. పనికిరాని మురికి కాలంలో చేపలు పట్టుకునే రైతు మనకి ఇచ్చారు ఈరోజు సమాజం. అంటే ఏంటంటే సమాజంలో అన్ని కులాలు వచ్చి అన్ని ఆస్తుల మీద కనిపించి అందరూ బాగుపడుతున్నారు. మనం ఎక్కడున్నామంటే ఒక 100 సంవత్సరాల కిందట మన తాత ముత్తాతలు బతికిన విధానంలో మనం ఇప్పటికీ ఉన్నాం. కాబట్టి వాళ్ళు గోసులు పెట్టుకున్నా కొంచెం మనం బట్టలు వేసుకున్నాం, అంతే తేడా. అవునా? వాళ్ళు గోసులు పెట్టుకుని బతికారు, మనం సొక్కలు వేసుకున్నాం. వాళ్ళకి ఆస్తులు లేవు, మనకి కూడా ఆస్తులు ఏం లేవు. మరి ఆ రోజు వాళ్ళు హ్యాపీగా బతికారు. ఎందుకు బతికారంటే చేపలు కాలంలో కావాల్సిన చేపలు ఉన్నాయి, పొలాలు ఎరుకులు ఉన్నాయి, చెట్లలో పెట్టులు ఉన్నాయి, కావాల్సిన ఫుడ్ ఉంది, న్యాచురల్ ఫుడ్ తిన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఈరోజు అలాంటి మొత్తం లేవు. మనం చేపలు పట్టుకోవడానికి లేదు. కాలంలో ఏం తీసుకోవడానికి కూడా లేకుండా పోయాయి. మనం కేవలం కూలి పనులు చేసుకోవాలి, లేదంటే ఇళ్లలో పనులు చేసుకోవాలి, రైతులలో పని చేసుకోవాలి. అంటే అట్లా చేతి పని చేసుకుంటేనే మనకు భుక్తి, లేకపోతే ఆకలి. ఎక్కడంటే అక్కడ గుంటలో చేపలు పట్టుకుని రైతు కూడా మనం లేదు. మన పూర్వీకులు ఎక్కడంటే అక్కడ గుంటలో చేపలు పట్టుకుని హ్యాపీగా కాల్చుకొని తిన్నారు, హ్యాపీగా బతికారు. అది న్యాచురల్ ఫుడ్, మంచి ఫుడ్, క్వాలిటీ ఫుడ్. దాంట్లో ఎలా కల్మషం లేదు. అందువల్ల మంచి పట్టారు క్వాలిటీగా. ఒక్కొక్క 10 మంది పిల్లలు అన్నారు. అవునా? ఈరోజు పరిస్థితి ఉందా? ఈరోజు మన ఆడకూతురు ఒక 2 పిల్లలు కన్నా కంపెనీ అయిపోతుంది. కారణం ఏంటంటే బలం లేదు, క్వాలిటీ ఫుడ్ లేదు, ఆస్తులు లేవు, పేదరికంతో అనుభవిస్తూ ఉన్నాం. చదువులు లేవు. చదువు లేకపోవడం ఏమైంది? జ్ఞానం రావట్లేదు, తెలివితేటలు రావట్లేదు, ధైర్యం రావట్లేదు. ఈ సమాజం ఇలా బాగుపడతా ఉంది, ఇలా పేదరికం కారణం ఏంటి, ఎక్కడుంది సమస్య అని ఆలోచించే మనస్తత్వం కూడా రావటం లేదు. ఆలోచించండి దయచేసి. నేను చదువుకున్నాను కాబట్టి ఈరోజు ఈ సమాజంలో ఏం జరుగుతుంది, వాళ్ళు బాగుపడ్డ కారణం ఏంటి, మా వాళ్ళు నా పేదరికంలో ఉన్న కారణం ఏంటి అని నాకు ఆలోచన బదులయ్యి దీనికి మార్పు తీసుకురావాలి. నేను ఒక్కడే చేయగలనా? అందరూ తలుచుకుంటే ఏమని చేస్తాం? ఒక్కడు ఏమి చేయలేడు. 1,00,000 మంది రోడ్డు ఎక్కండి, 1,00,000 మంది ఒకరోజు రోడ్డు ఎక్కండి. చంద్రబాబు నాయుడు గారు మన గురించి ఆలోచిస్తారా? అవునా కదా? మీకు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి మన గురించి ఆలోచిస్తారా లేదా? అదే ఒక్కడు మాట్లాడితే వాడు ఎవరి అనాథ పంపించి కొట్టంగా మాట్లాడితే తీసే పక్కన పెట్టండి అంటారు. అదే 1,00,000 మంది ఒకరోజు రోడ్డు ఎక్కండి, ఎలా మేము బాగు చేస్తాం ముందుకు వస్తారు. అవునా కదా? ఇది జరగాలి వద్దా? జరగాలి, ఖచ్చితంగా జరగాలి. జరగకపోతే మన బతుకుల్లో మార్పు లేదు. యానాదులు ఎప్పుడు కూడా పేదరికం అనుభవించాలా? ఎప్పటికీ వాళ్ళ మీద డిపెండ్ అయి బతకాలా? ఆకలి చావులు చనిపోవాలా? ఇదే నా ఆవేదన, నా తపన. ఈరోజు చదువుకొని మన నాన్న ఇరుగు పట్టులు పెట్టాడు, చేపలు పట్టాడు, పొలం మీద కాపలు కాశాడు. మరి ఆయనకి 8 మంది పిల్లలు. మేము 8 మంది పిల్లల్లో నాకు చదువుకోవాలనిపించింది. సమాచారం చూశాను. ఏంటి వాళ్ళ బిల్డింగ్లో ఉండటం, కారులో తిరగటం ఏంటి, వాళ్ళకి పొలాలు ఉండటం, మాకు లేకపోవడం కారణం ఏంటి? ఎక్కడుంది సమస్య? దీన్ని వెతికి పట్టుకోవాలి. అక్కడి నుంచి మొదలు పెట్టాలి. నా సమాజాన్ని మేలుకొల్పాలి, రోడ్ ఎక్కాలి, మనకి రావాల్సిన హక్కులు సాధించుకోవాలి. ఇలాంటి ఆలోచనతో మనం మొదలు పెట్టాలి. అందరికీ ఇది చేయాలా వద్దా? మీరు అందరూ చెప్పండి. చేయాలా వద్దా? చేయాలంటే అందరూ చేతులు కలపాలి. చేతులు కలపాలి. చేయి కలిపితేనే ఏదైనా సౌండ్ వచ్చేది. మనం అందరం కలిసి ఒక్కరోజు 10 లక్షల మంది అనాథలు ఉంటారు ఈ రాష్ట్రంలో. 10 లక్షల మంది అవసరం లేదండి, 1 లక్ష మంది చాలు. 1 లక్ష మంది ఒక్కరోజు రోడ్డు ఎక్కండి, మన బతుకులు మార్చలేదు. అవునా కాదా? 1 లక్ష మంది ఒక్కరోజు రోడ్డు ఎక్కండి. విజయవాడలో బాబు గారు, చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు
ఏంటి మా సంగతి ఏంటి? ఏంటి మా ఓట్లు లేవా? మేము ఓట్లు వేయట్లేదా? మమ్మల్ని ఎందుకు పట్టించుకోరు? మమ్మల్ని ఎందుకు బాగు చేయట్లేదు? మాకు కేటాయించిన డబ్బులు మాకు ఎందుకు ఖర్చు పెట్టరు అని అడగాల్సింది ఎవరు? ఎవరు అడగాలి? అడగలిగితే అమ్మాయినా అన్నం పెట్టదు. మనకు ఆకలి అవుతుంది సార్, ఎందుకు ఎడగలిసింది? అయ్యా నాకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టమని అడగాలి. నాకు కేటాయించిన అన్నం నాకు ఇవ్వమని మనం లాక్కోవాలి. నాకు అన్నం కేటాయించి నా అన్నం తీసుకొని వేరే పెడుతుంది, నేనేం చేయాలి? చూస్తామంటే మనం నాకు ఆకలి చావు చనిపోవటం లేదు. ఇలా ఈ రకం చదువుతున్న సమాజంలో మనకి కేటాయిస్తున్నటువంటి వేల కోట్ల రూపాయలు, మనకి కేటాయించిన డబ్బులు మనకు చూపించి లెక్కలు చూపించి ఆ డబ్బులు తీసుకెళ్ళి వేరే వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. మరి ఆ డబ్బుల కోసం ఎవరు ఫైట్ చేయాలి? మనమే ఫైట్ చేయాలి. ఆడపుత్రులు చాలా చురుగ్గా చదువుతారు, మగవాడు అసలు నోటి మాట రావడం. ఆలోచన చేయండి, చురుకుతనం రావాలి, ఆలోచన రావాలి. మరి ఏం చేయాలి మనం? ఇది అసలు ప్రశ్న. అసలు మనం ఏం చేయాలి? మిత్రులారా, ఇంకో పరిష్కారం ఆలోచించాలి. ఆరాధన మహారాజు, మనం పోలీసు దెబ్బ కట్టుకోగలుగుతామా? కేసులను బట్టి ఇంకోటి బయటపడతామా? మరి ఏం చేయాలి? పరిష్కారం ఏంటి? అందుకే శాంతియుత నిరసన. శాంతియుత నిరసన నెలకి 30 రోజులు. ఎన్ని రోజులు? ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇదే మన బతుకులు మార్చే సమయం. నెలకి 30 రోజులు, 29 రోజులు మీ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం కేటాయించండి. 29 రోజులు మీ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం కేటాయించండి. మీరు కూలి పనులు చేస్తారు, లేదా వ్యవసాయ పనులు చేస్తారో, చదువుకుంటారో, వ్యాపారాలు చేస్తారో, భాష పనులు చేస్తారో, ఇల్లు పడతారో, ఏం చేయండి. అది మన కుటుంబ పోషణ, మన భార్య పిల్లల్ని పోషించుకోవడం కోసం. అవునా? చేపలు పడతారో చేయండి. కానీ ఒక్క రోజు కేటాయించుకొని రోడ్ ఎక్కడం నేర్చుకోండి. మేమున్నా ఇక్కడ ఉన్న లీడర్లందరూ కూడా వీళ్ళతో పాటు కలిసి వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు, కలెక్టర్ ఆఫీస్ ముందు వెళ్ళి కూర్చొని ఒక గంట సేపు కూర్చొని మాకు కేటాయిస్తున్న డబ్బులు మాదే ఖర్చు పెట్టండి. మనం ఇంకేమన్నా మాకు కేటాయిస్తున్న డబ్బులు మాదే ఖర్చు పెట్టండి అంటే మాకు ఇవ్వండి, మమ్మల్ని బాగు చేయండి, మాకు కేటాయిస్తున్న డబ్బులు మమ్మల్ని బాగు చేయండి అని ఒక గంట ముందు, ఒక గంట ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కూర్చొని వేసి ప్రశ్నలు వస్తారు. రాజకీయ రేట్లందరూ కూడా ప్రశ్నలు చూస్తారు. ప్రశ్నలు వచ్చి రాసుకొని 100 మంది వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కూర్చున్నారు, 500 మంది కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చున్నారేంటి ప్రశ్నలు వస్తారు. రాలేదు వీళ్ళు వాళ్ళు విలేకరులు వస్తారు, ఎందుకు వచ్చారు వీళ్ళు అని అడుగుతారు. అయ్యా మమ్మల్ని ముఖ్యమంత్రి గారు ఒక ఎనర్జీ కార్పొరేషన్ ఇస్తానన్నాడు, ఇంతవరకు ఇవ్వలేదు, అందుకు వచ్చాం. ఇంక మనం ఏమో అడగదు. అక్కడ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని బాగు చేస్తారని మాకు ఎనర్జీ కార్పొరేషన్ ఇస్తారని ఎలక్షన్ చెప్పాడు, కానీ ఇవ్వలేదు ఇంతవరకు. అది ఇవ్వమని అడగదా వచ్చామయ్యా అంటే కొడతారా? మన మీద కేసు పెడతారా? అలా ఒక గంట సేపు కేటాయించి వచ్చేసి మీ పనులు మీరు చేసుకోండి. ఇలా నెలకు ఒక రోజు అండి, 29 రోజులు మీ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం మీరు పని చేయండి. ఒక్క రోజును చూసారా? ఈ ఒక్క రోజు మన జీవితాల్లో మార్చిపోతుంది. సంవత్సరానికి 12 రోజులు మాత్రం కేటాయించండి. నెలకు ఒక రోజు కలెక్టర్ ముందు కూర్చుందాం. అయ్యా మాకు కేటాయించేటప్పుడు మాకు ఎందుకు ఖర్చు పెట్టరు, మమ్మల్ని ఎందుకు బాగు చేయరు అని అడుగుతున్న తప్పే ఉందా? ఒకటికి వెళ్తే కొడతారు, 10 మందికి వెళ్తే కొడతారు, 100 మందికి వెళ్తే కొడతారు. కానీ 1000 మంది, 1,00,000 మంది వెళ్తే భయపడతారు. ఎందుకు ఇంతమంది వచ్చారు, ఏంటి వీళ్ళ సమస్య ఏంటి అని విలేకరులు వచ్చి మనల్ని అడుగుతారు. అప్పుడు మా ఇక్కడ కూర్చున్న లాంటి వాళ్ళు గట్టిగా మాట్లాడి మా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, జగన్మోహన్ రెడ్డి బాగు చేస్తారంత చేయట్లేదు అయ్యా, అందువల్ల మేము ఇక్కడికి వచ్చి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం కాగితం రాసిస్తున్నాం, మమ్మల్ని ఎప్పుడు బాగు చేస్తారని అడుగుతున్నాము అని అడగడం తప్పే ఉందా? ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. 29 రోజులు మీ కుటుంబాల కోసం పోషించుకోండి. ఒక్కరోజు మనం బాగుపడటం కోసం పనిచేయండి. 29 రోజులు మన కుటుంబ పోషణ కోసం పనిచేయండి. ఒక్కరోజు మనం బాగుపడటం కోసం, ఒకరోజు మనం బాగుపడటం కోసం గుర్తుపెట్టుకోండి. ఇవాళ కూలికి వెళ్ళొచ్చాడు, 500 వచ్చింది, అది బాగుపడటం కాదు, ఈ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం. అది మన డబ్బులు అక్కడ ఉన్నాయి, 2,000 కోట్లు. గవర్నమెంట్ 1,00,000 కోట్లు, 1,00,000 కోట్లు ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం కేటాయిస్తే అందులో 2,000 కోట్లు మనయే. గిరిజనులు బాగు చేయడం కోసం గవర్నమెంట్ 2,000 కోట్లు కేటాయిస్తుంది. ఆ డబ్బులు ఎన్ని పోతున్నాయి? ఎవరికి ఇస్తున్నారు? ఎవరిని బాగు చేస్తున్నారు? ఇది అడగాల్సినటువంటి హక్కు మనకి రాజ్యాంగంలో అంబేద్కర్ గారు మహానుభావుడు. ఆ మహానుభావుడు నేను ఒకటే మిగతా వాళ్ళు మాట్లాడే సమయం ఉంది కాబట్టి చెప్తాను. ఈ
30 రోజులు 29 రోజులు మన కుటుంబం కోసం తెచ్చుకోవడం కోసం మీరు 1000 రూపాయలు పని చేస్తారు, 2000 రూపాయలు పని చేస్తారు, అది మీ కుటుంబం కోసం మాత్రమే కేటాయించుకోండి. మనం బాగుపడుతు కోసం ఒక రోజు కేటాయించుకుని బయట రాండి. అది మనకి కేటాయించినటువంటి 2,000 కోట్లు ఉంటుంది చూసారా, ఆ డబ్బులు మనకి వచ్చేలాగా మనకు పోరాటం చేయాలి. ఇది యొక్క మన సంఘ సిద్ధాంతం. మనకి రాజకీయ పార్టీలు ఇవ్వాలంటే రేపు పోతాయి. మనకు శాశ్వతంగా ఉండేది ఎవరు? మన కుల సంఘం. ఈరోజు కమ్మాడ కుల సంఘం ఉంది, రెడ్డి కుల సంఘం ఉంది, నాయుడు కుల సంఘాలు ఉన్నాయి.